హాయ్ అండి, నేను మీ వరలక్ష్మిని. వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనము మామిడికాయ పులిహోర చేసుకుందామండి. అలాగని నేను మామిడికాయలు తీసుకున్నానండి, 2 మామిడికాయలు తీసుకున్నాను. కడిగి శుభ్రంగా పెట్టానండి. ఈరోజు మనం మామిడికాయ పులిహోర ఎలా తయారైతుందో చూద్దాము. ఇంకోండి, కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేస్తున్నానండి. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఇంకోండి, ఓ 15 జీడిపప్పులు వేస్తున్నానండి. పులిహోరకి కొంచెం మనము ఇవి లైట్గా వేపుకోవాలి. రైసు 2 కప్పులు రైస్ తీసుకున్నానండి నేను. ఇలాగా మెత్తగా అవ్వకూడదండి, ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇలాగైతేనే చాలా బాగుంటుందండి మామిడికాయ పులిహోరకి. అందుకని నేను ఇలా తీసుకున్నాను. ఇవి ఇలా లైట్ గా ఇలాగ ఏగాయి కదండి, ఇలా దోరగా వేపిన తర్వాత మనము ఈ అన్నంలో వేసేసుకోవాలండి. ఎందుకంటే మనము మామిడికాయ ఉడకబెడతాం కాబట్టి ఈ పప్పులు మెత్తగా అయిపోతాయి. అందుకని నేను వేయించి రైస్ లో వేసేస్తున్నానండి. సేమ్ ఇవి ఎలా చేసుకున్నామో అలాగే 1 కప్పు పల్లీలు కూడా వేపేస్తున్నానండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి పల్లీలు. ఇంకోండి, పల్లీలు కూడా సేమ్ ఇప్పుడు మనం జీడిపప్పు ఎలా తీసుకున్నామో అలాగే తీసేస్తున్నానండి. పచ్చెనపప్పు వేస్తున్నాను. 2 స్పూన్లు పచ్చెనపప్పు వేసానండి. 1 స్పూను మినపప్పు, గుళ్ళు మినపప్పు వేసానండి. 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర. ఇవన్నీ వేసుకున్నాం కదండి. మనం ఇప్పుడు కొంచెం వేపుకుందాం. కొంచెం ఇలాగ వేగే కదండి, నేను 5 ఎండుమిరపకాయలు కూడా కట్ చేశానండి, వేసేస్తున్నాను. ఒక అల్లం ముక్క కూడా కట్ చేశానండి, వేసేసాను. కొంచెం ఇది వేపుకుందాం. ఇంకోండి, ఒక 5 పచ్చిమిరకాయలు కూడా కట్ చేశాను నేను. కొంచెం కరివేపాకు వేసేసాం కదండి. ఇవన్నీ కొంచెం వేపుకుందాం మనము పచ్చివాసన పోయే వరకు. ఇంకోండి, 1/2 స్పూను పసుపు వేస్తున్నానండి. ఇంకోండి, రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను నేను. 1 స్పూన్ ఉప్పు వేసానండి. ఇంకోండి, పోపు వేగిపోయింది కదా, మనము ఇప్పుడు 1 కప్పు మామిడి తురుము పెట్టుకున్నాం కదండి, ఇది కూడా వేసేస్తున్నాను నేను. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. సిమ్లో పెట్టే వేపండి, ఎందుకంటే మామిడికి అడిగడుతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేపితే చాలండి, ఎక్కువ అవసరమే లేదు. ఇంకోండి, వేగిపోయింది కదా, ఇంకా నేను ఇది స్టవ్ ఆపేస్తున్నాను. ఇది మనము ఆ అన్నానికి కొంచెం ఎక్కువని అనిపిస్తే మాత్రం కొంచెం పులుపు మనము ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం ఎక్కువని అనిపిస్తే, సరిపోతే మళ్ళీ మనం కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. అందుకని నేను కొంచెం పులుపు తీసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఇది స్టవ్ ఆపేస్తున్నానండి. ఇప్పుడు కలిపేస్తున్నాను రైస్లో వేసి. ఇంకోండి, ఈ పోపు నేను అన్నంలో వేసేస్తున్నాను. మొత్తం వేసేస్తున్నానండి, ఎందుకంటే మనం కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి. ఇంకోండి, మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కొంచెం ఆవపిండి వేసుకున్న వాళ్ళు ఆవపిండి కూడా వేసుకోవచ్చండి ఈ మామిడికాయ పులిహోరకి. కాకపోతే అంత టేస్ట్ అని అనిపించదు, అందుకని నేను వేయలేదు. వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.